హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చాలా ఓల్డ్ రెసిపీ అయిన జొన్న పిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఈ జొన్న పిట్టు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో బెనిఫిట్స్ అన్ని వీడియో చివరిలో ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అరకప్పు జొన్నలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన జొన్నల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏమి రాకుండా జొన్నల్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 2 యాలకులు వేసుకోవాలి. అండ్ అలాగే టేస్ట్కి తగినట్లుగా మీకు ఇష్టం ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు బెల్లం వేసుకొని ఇలా పిండిలో కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుంటే బెల్లం అనేది పిండిలో ఈవెన్ గా కలుస్తుంది. అండ్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసము ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలాగా ఒక క్లాత్ తీసుకోవాలి, వైట్ కాటన్ క్లాత్ తీసుకోవాలి. సో కలర్ కంటే కూడా వైట్ కాటన్ క్లాత్ అయితే బెస్ట్. ఈ క్లాత్ని తడుపుకొని శుభ్రంగా పిండేసి ఇలాగా ఈ వాటర్ తీసుకున్న గిన్నెకి కట్టేసుకోవాలి. టైట్గా లాగి కట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండిని ఇలా పలుచగా పరుచుకోవాలి. మరీ మందంగా వేసుకుంటే ఏంటంటే లోపల సరిగా ఉడకదు. ఇలాగే ఈవెన్గా పలుచగా వేసుకున్న తర్వాత సరిపడా మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. సో ఒకసారి ఇలా చెక్ చేసి చూస్తే కనుక చేతికి ఏమి అంటుకోకుండా వస్తే బాగా కుక్ అయినట్టు. లేదు అంటే ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలాగ మెదుపుకోవాలి. సో చల్లారిపోయిన తర్వాత కొంచెం హార్డ్గా ఉంటుంది, అప్పుడు మెదుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలాగ స్పూన్తో కనుక కొంచెం స్మాష్ చేసుకున్నట్లుగా చేసుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. సో అండ్ అలాగే ఇందులో నెయ్యి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత కావాల్సినంత పిట్టుని మరో గిన్నెలో తీసుకొని వేడివేడిగా నెయ్యిని వేడి చేసుకొని ఇందులో కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎప్పుడైతే తింటామో అప్పుడు నెయ్యి వేడి చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ముందే నెయ్యి కలిపి పెట్టేసామంటే సో పేరుకుపోయినట్లుగా ఉండి టేస్ట్ అనేది బాగుండదు. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి, ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. సో అండ్ అలాగే బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. సో ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇలాంటి పాతకాలం నాటి హెల్దీ రెసిపీస్ని కనీసం నెలకి 2-3 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.